గిగ్ వర్కర్లకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై 10 నిమిషాల్లో డెలివరీని తొలగించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గిగ్ వర్కర్స్ కు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై 10 నిమిషాల్లో డెలివరీని తొలగించింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. సుమిత్ర, కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ నేతృత్వంలో ఈ రోజు గిగ్ వర్కర్ల భద్రత పైన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో క్విక్ కామర్స్ రంగంలో ప్రముఖ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ, జొమాటో వంటి సంస్థలు సంబంధించినటువంటి ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఏదైతే గిగ్ వర్కర్లు గత కొన్నేళ్లుగా చేస్తున్నటువంటి డిమాండ్లన్నింటినీ కూడా పరిశీలించారు. అందులో ప్రధానమైనటువంటిది 10 నిమిషాల్లో డెలివరీ చేయాలి అన్న నిబంధన ఏదైతే ఉందో దాన్ని తొలగించాలని అందరూ కూడా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కేంద్ర కార్మిక శాఖ మంత్రి కూడా ఈ యొక్క కామర్స్ సంస్థలన్నిటికీ ఆదేశాలు జారీ చేశారు. వెంటనే 10 నిమిషాల డెలివరీ గడువును తప్పనిసరిగా తొలగించాలన్న కేంద్రం ఆదేశాల మేరకు బ్లింకిట్ అయితే ఇప్పటికే 10 నిమిషాల డెలివరీ పాలసీని రద్దు చేసింది. ఇతర సంస్థలు కూడా తమ డెలివరీ మోడళ్లను మళ్ళీ పునఃసమీక్షిస్తామని కూడా కేంద్రానికి స్పష్టం చేసింది. అయితే సుమిత్ర, గిగ్ వర్కర్లు, ఈ డెలివరీ బాయ్స్, అదేవిధంగా రైడర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా చాలా కాలంగా చాలా డిమాండ్లు చేస్తున్నారు. లేదంటే ఈ 10 నిమిషాల టైం టార్గెట్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయడంతో పాటు ఈ యొక్క వేగం కోసం ఈ ప్రాణాలను పణంగా పెట్టే పరిస్థితులు లేకుండా చూడాలి. రోడ్డు ప్రమాదాలు కనుక జరిగితే ఒకవేళ అందులో గాయపడినా మరణించినా సరైనటువంటి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండాలి. కుటుంబానికి నష్టపరిహారం కల్పించే విధంగా ప్రమాద బీమా, ఆరోగ్య రక్షణ ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. దీంతో పాటు మినిమం పే గ్యారంటీ, అంటే ఆర్డర్ ఆధారిత చెల్లింపులతో పాటు కనీస ఆదాయం ఉండేలాగా కొంత నెలకి 12,000 ఖచ్చితంగా ఇచ్చేలాగా చూడాలి. అదేవిధంగా వారికి వాహనాల్లో పెట్రోలు, ఇతర వాహన నిర్వహణ ఖర్చులను కూడా పరిగణలోకి తీసుకుని ఆ మేరకు మినిమం పే గ్యారంటీ ఇవ్వాలి అని కూడా డిమాండ్ చేస్తున్నారు. 10 గంటల పైన కూడా స్పష్టత ఇవ్వాలి. అధిక 10 గంటలు, ఒత్తిడి లేకుండా విశ్రాంతి సమయాలు, తర్వాత వీక్లీ ఆఫ్ వంటి అంశాలను కూడా నిబంధనలో చేర్చాలి. ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే సుమిత్ర, వీళ్ళు చేస్తున్నటువంటిది వీళ్ళు కేవలం పార్ట్నర్లుగా కాకుండా వీళ్ళకి ఈ యొక్క హక్కులు ఏవైతే కార్మిక హక్కులు కలిగినటువంటి ఒక వర్గంగా వీళ్ళని గుర్తించాలి. ఈఎస్ఐ, పిఎఫ్ వంటి సామాజిక భద్రతా పథకాల్లో కూడా వాళ్ళను భాగస్వామ్యం చేయాలన్నదే వాళ్ళు ప్రధానమైన డిమాండ్. వీటన్నిటిపైన కూడా కేంద్ర ప్రభుత్వం ఈ వాళ్ళ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. గిగ్ వర్కర్ల భద్రతా అంశాన్ని కూడా కేంద్రం సీరియస్ గా తీసుకుంది. అందుకే ఫాస్ట్ డెలివరీ కంటే మనుషుల ప్రాణాలు ముఖ్యమైన సందేశం స్పష్టంగా వెళ్ళటానికి ఈ రోజు ఈ యొక్క నిర్ణయం తీసుకుందనే చెప్పొచ్చు. అయితే గిగ్ ఎకానమీ పైన కొత్త నియంత్రణలు, అదేవిధంగా మార్గదర్శకాలు కూడా వచ్చే అవకాశం ఉన్నాయి రాబోయే రోజుల్లో. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను కూడా విడుదల చేసే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.